ఇక తెలంగాణలో ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 8:30 గంటలకల్లా ఎగ్జామ్ సెంటర్స్ రావాలని అధికారులు సూచించారు. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు చేస్తారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. ప్రస్తుతం మీరు ఏ ఎగ్జామ్ సెంటర్ వద్ద ఉన్నారు? ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇంకా ఎలాంటి సూచనలు ఇచ్చారు అధికారులు విద్యార్థులకు? థ్యాంక్ యూ సతీష్. విద్యార్థుల భవిష్యత్తుకి మొదటి మెట్టుగా భావించేటటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఈ ఇంటర్ పరీక్షలు జరగబోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగేటటువంటి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎగ్జామ్ సెంటర్లలో కూడా పూర్తి చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూడవచ్చు అమీర్పేటలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజ్ దగ్గరనే ఇక్కడ చూడవచ్చు ఇంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పరీక్షకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా సిబ్బంది ఇప్పటికే నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1532 పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇప్పటికే విద్యార్థులంతా కూడా కాలేజీలకి ముందుగానే చేరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు తొలి రోజు కావడంతో పాటు మరొకవైపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ముందుగానే చేరుకోవాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,96,971 మంది మొదటి సంవత్సరం అదేవిధంగా రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి హాజరు కాబోతున్నారు. దాంట్లో ప్రధానంగా ప్రథమ సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులు 4,88,000 ఉండగా అదేవిధంగా ద్వితీయ సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులు 4,40,000 మంది ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నాంపల్లిలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 1532 సీసీ కెమెరాల నిఘాలో ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామంటూ కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా 8:30 లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అదేవిధంగా 9 గంటల తర్వాత 5 నిమిషాల పాటు గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. అంటే 9 గంటలకు వచ్చిన తర్వాత 9-5 నిమిషాలు బిఫోర్ ఉన్న వాళ్ళని మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అలౌ చేస్తారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ప్రత్యేకంగా పరీక్షలకు సంబంధించినటువంటి అంశంలో డిపార్ట్మెంట్ ఆఫీసర్లు దాదాపు 1532 మంది, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించి 72 మంది, అదేవిధంగా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇన్విజిలేటర్లకు సంబంధించి 29,000 మంది. ఈ విధంగా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశంలో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పరీక్షలు దాదాపు పరీక్షా పేపర్లన్నీ కూడా బయటికి రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ కూడా సవ్యంగా ఎగ్జామ్స్ రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం అమీర్పేటలో చూసుకుంటే ప్రతి విద్యార్థులు ఉదయమే అంతా కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలేజీకి సంబంధించి ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులంతా కూడా ఉదయం 7 గంటలకి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 1532 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు తమ భవిష్యత్తుకి మొదటి మెట్టు అయినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేందుకు ప్రతి ఒక్కరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఎవరైనా సరే మధ్యలో వాహనదారులు ఎవరైనా సరే విద్యార్థులు లిఫ్ట్ అడిగితే మాత్రం ఈ సమయంలో లిఫ్ట్ ఇచ్చి వారికి హెల్ప్ చేయాలనేటటువంటి ఉద్దేశం కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలనేటటువంటి అంశాన్ని కూడా మనం కోరుకుందాం. మొత్తానికి ఓవరాల్గా ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రైమ్ నైన్ న్యూస్ నుంచి వారందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.